దేవుడు. నిత్యుడగు తండ్రి, నిత్యుడు అంటే మన తండ్రి యుగ యుగాలు తరతరాలు దేవుడిగా ఉంటారు. తరతరాలలో యుగ యుగాలలో దేవుడు 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 అని మనం స్థితిస్తూ ఉంటాం కదా. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. అందుకే దేవుడు ఏమన్నాడంటే సమస్త ప్రజల పాపముల నుంచి శాపం నుంచి విడిపించువాడు. సో కన్యైనటువంటి మరియ గర్భంన పుట్టబోతా ఉన్నాడు. అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును గాక. హల్లెలూయా. ఇమ్మానుయేలు అనగా భాషాంతరం దానికి అర్థం ఏంటండి? దేవుడు మనకు తోడే ఉన్నాడు. దేవుడు మనకు తోడే ఉన్నాడు. సో చూడండి, దేవుడి ప్రణాళిక ఎంత గొప్పది అంటే శాపం నుంచి, పాపం నుంచి, అసమర్థం నుంచి మనమంతా కూడా రక్షణ పొందుకోవాలని, దేవునితో సావాసం చేయాలని దేవుడి ప్రణాళికలు ఏంటంటే దేవుడు ఒక బీద అయినటువంటి మరియ గర్భంన జన్మించడానికి దేవుడి యొక్క ప్రణాళిక. అందుకే గబ్రియేలు దూత వచ్చినప్పుడు నువ్వు భయపడవద్దు, ఎందుకంటే ఒక శుభవచనం ఏంటంటే పరిశుద్ధాత్మ వల్ల నువ్వు గర్భవతి అవుతావు, తర్వాత నువ్వు ధన్యురాలవి. సో అక్కడ లూకా సువార్తలో కూడా, మత్తయి సువార్తలో కూడా ఏంటంటే అక్కడ ఆ యొక్క ఎలిజబెత్ కూడా గర్భంతో ఉన్నప్పుడు ఏంటంటే ఈ మరియమ్మ కూడా ఏంటంటే ఆ శుభవచనం విన్న తర్వాత కొండ సీమ ప్రాంతంలో నుంచి వెళ్ళి ఎలిజబెత్ ఇంట్లోకి ఉంటుందండి. చూడండి అంటే సో